నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? శశికళ జమ్మలమడుగు. శశికళ జమ్మలమడుగు. జమ్మలమడుగు నుండి కాల్ చేస్తున్నారు. ఓకే అండి, శశికళ గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. మీ గురించే తెలుసుకుందాం అనుకుంటున్నారా అండి? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/6/1994. 1994. ఓకే అండి, ఏ సమయంలో జన్మించారు? 6:15 జమ్మలమడుగు. 6:15 అంటే నా ఉదయం పూటనా లేకపోతే రాత్రి పూట? ఉదయం పూట జన్మించారు. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. అడగండి అమ్మా మీ సమస్య. స్వామి, పెళ్ళైనప్పటి నుంచి నాకు మా భర్తకి గొడవలే ఉన్నాయి స్వామి. గొడవలు ఏమిటో అర్థం కాదు. పిల్లలు ఉన్నారమ్మా? ఇప్పుడు ప్రెగ్నెంట్ స్వామి. మీ గొడవలకు కారణం ఆర్థికమా, అన్యోన్యత? అన్యోన్యతే స్వామి, ఆర్థికం ఏం లేదు. ప్రతిదానికి అనుమానం అట్లా లాగా. మీరేమైనా ఉద్యోగం చేస్తున్నారా? లేదు స్వామి. హౌస్ హోల్డేనా? అవును స్వామి. ఆయన ఏం చేస్తుంటారమ్మా? బంగారు వ్యాపారం. బంగారు వ్యాపారం అంటే సొంత షాపా, ఆ షాపులో పనిచేస్తాడా? సొంతమే స్వామి. సొంత అంటే సొంత అంగడి ఉంది. అచ్చా, సొంత అంగడే ఉంది. సరేనమ్మా, మీరు పని చేయండి. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు కనుక బావిలో నీళ్లు మీరు తోడకండి. ఏంటి స్వామి? బావిలో నీరు మీరు తోడకండి. సరే. మీరు సంతాన కృష్ణ హోమం చేయించుకోండి. సంతాన గోపాలకృష్ణ హోమం అని ఉంటుంది, లేదా ఒక యంత్రం చేయించుకొని సంతానం పుట్టిన తర్వాత మీ ఇద్దరికి అన్యోన్యత బాగుంటుందమ్మా. తర్వాత మీ బెడ్రూమ్ పైన, మీ బెడ్రూమ్ లోపలికి ఎంట్రీ అవుతారు కదా, ఆ ద్వారబంధరం పైన జూపిటర్ గుర్తుంటుంది. జూపిటర్ అంటే బృహస్పతి గ్రహం యొక్క గుర్తుంటుంది, పుస్తకాల్లో ఉంటుంది. ఆ గుర్తుని పైన నువ్వు చాక్పీస్తో వేయి, పెయింట్ అన్న చేయించు. వేసిన తర్వాత సాయంత్రం పూట నువ్వు విష్ణు సహస్రనామాలు చదువు. రోజు విష్ణు సహస్రనామాలు చదువు తప్పకుండా. అమ్మవారికి దీపం పెట్టు. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత బాగుంటుందమ్మా. సంతానం పుట్టిన తర్వాత బాగుంటుంది. సంతానం పుట్టిన తర్వాత మీ ఇద్దరికి అన్యోన్యత బాగుంటుంది. అంతవరకు గొడవలు ఉంటాయి స్వామి. మరి కొంచెం వెయిట్ చేయాలి కదా తల్లి, స్వామి. కొంచెం వెయిట్ చేయాలి కదా. అవును స్వామి, అదే వివాహం అయినప్పటి నుంచి గొడవలే. మాకు 10 months అయింది వివాహం అయి. ఎప్పుడు గొడవలే గొడవలే గొడవ. కొంచెం అది అతనికి ఈగోయిజం కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు కూడా మీ మాటను బట్టి మీరు మాట రెట్టిస్తుంటారు. మీరు రెట్టించకండి. మాటకు మాట మీరు అనకుండా మీరు సైలెంట్గా ఉండండి. ఓకేనమ్మా? సరే. రైట్.